నమస్కారం వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు నా పేరు గౌరీ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ ప్రజల అవసరాలు తెలుసుకుని మాట్లాడాలి వైఎస్ జగన్ పై మంత్రి నాదెండ్ల మనోహర్ ఫైర్ కొత్త రేషన్ కార్డుల కోసం కేబినెట్ సబ్ కమిటీ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ స్టార్టప్లకు అనుకూల వాతావరణాన్ని కల్పించాలి అధికారులకు మంత్రి నారా లోకేష్ సూచన ఆదివాసీ గూడాల అభివృద్ధి నిజమైన ప్రగతి అంబేద్కర్ వర్సిటీ సదస్సులో మంత్రి సీతక్క క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో మొక్కలు నాటాలి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపు ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మంత్రి నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కోటల్లో ఉండే జగన్కు సామాన్య ప్రజల గురించి ఏం తెలుసని అన్నారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఎందుకు పెట్టాలో చెప్పాలని డిమాండ్ చేశారు. వృద్ధులకు 4,000 పింఛన్ ఇస్తున్నందుక, పోలవరం ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తున్నందుక అని ప్రశ్నించారు. ప్రతిపక్ష హోదా, భద్రతపై కాకుండా ప్రజల అవసరాలు ఏంటో తెలుసుకుని మాట్లాడాలని సూచించారు. రాష్ట్రపతి పాలన దేనికి పెట్టాలండి? ప్రతి నెల మేము అద్భుతంగా మొదటి రోజే 4,000 కోట్ల రూపాయలు పెన్షన్లు ఇంటింటికి తీసుకెళ్ళి అందించినందుక, లేదా నిలిచిపోయిన ప్రాజెక్టులు పోలవరం కానివ్వండి, అమరావతి కానివ్వండి, వీటిని మళ్ళీ ట్రాక్ మీద తీసుకొచ్చి అందరం సమిష్టిగా కృషి చేసి అద్భుతంగా రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్ళాలని తపనతో పనిచేస్తున్నాం కాబట్టి మా పైన రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. అయినా దేనికి అసలు ఈయన ధర్నా చేసింది ఢిల్లీలో చెప్పండి. కేంద్రం నుంచి ఫండ్స్ తీసుకొచ్చారు. ఏ విధంగా? కనీసం కేంద్ర ప్రభుత్వం నుంచి మొట్టమొదటిసారి బడ్జెట్లో ఆ విధంగా ఒక భరోసా కల్పించే విధంగా కష్టపడి నాయకత్వాన్ని కలిసి ఇది సమిష్టి బాధ్యతగా మేము భావించి ముందుకెళ్తుంటే మీరు రాష్ట్రపతి పరిపాలన పెట్టమనేది దేనికి? మీరేమో ఒక కోటలో ఉంటారు, ఊహించలేము అసలు ఆ కోటని. మొన్న తెనాలి వెళ్తుంటే ఆ దారిని తీసుకెళ్ళాను, నేను మొట్టమొదటిసారి చూస్తున్నాను ఇల్లుని. 40 అడుగులు 50 అడుగులు మీరు కట్టేసుకుని చుట్టూ సామాన్యుడు మీతో అసలు మాట్లాడగలుగుతారా? బయట ఏం జరుగుతుందో మీకు తెలుసా? దేని గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా మాట్లాడుతున్నా నాకు అర్థం కావట్లేదు. కనీసం ఇంకిత జ్ఞానం ఉండాలి. ఈరోజు కొత్త ప్రభుత్వం వచ్చింది, ప్రజలు ఎంతో ఒక నమ్మకంతో మా పైన ఆ నాయకత్వం పైన ఉన్న నమ్మకాన్ని వాళ్ళు గౌరవించి ఓట్లేసి గెలిపించారు. మాకు బాధ్యత ఉంది ఖచ్చితంగా. నేను ఇందాక అన్నట్టు కనీసం రైతులు కూడా మీరు ఆదుకోలేకపోయారు, మోసం చేసి వెళ్ళిపోయారు. రైతులకి ధాన్యం వాళ్ళ దగ్గర కొనేసి మీరు 1,674 కోట్ల రూపాయలు బకాయిలు వదిలేసి వెళ్ళిపోయారు. మీరేం మాట్లాడతారు రాష్ట్రం గురించి, పరిపాలన గురించి? అధికార యంత్రాంగాన్ని నిర్వీర్యం చేసేసి మీకు నచ్చిన కొంతమంది ఆఫీసర్లను ఇతర రాష్ట్రాలకు తెచ్చుకుని మోసం చేశారు తప్ప పరిపాలన చేయలేదు మీరు. సో ప్రతిపక్ష నాయకుడు నేను కోరేది ఏంటంటే మీరు ప్రజల సమస్యలపైన మాట్లాడండి. మీరు దయచేసి కేవలం మీ సెక్యూరిటీ కోసమో లేకపోతే రాష్ట్రంలో ప్రెసిడెన్షియల్ రూల్ పెట్టాలనో దీనికే మీరు సమయం వృధా చేయడం కాదు. ప్రజలు ఏమైతే ఇబ్బంది పడుతున్నారో ప్రజలకి ఎటువంటి సమస్యలపైన మీరు ఒక బలం ఇవ్వాలో, నిలబడాలో ప్రజల పక్షాన మంచి సూచనలు ప్రభుత్వానికి ఇచ్చే విధంగా మీరు మార్చుకోవాలి మీ పద్ధతిని. కానీ కేవలం విమర్శించడానికి కోసం లా అండ్ ఆర్డర్ విషయాల గురించి మీరు అనవసరంగా మాట్లాడడం ఏమాత్రం కూడా సబబు కాదు. తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు, హెల్త్ కార్డులను వేరువేరుగా జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే అర్హుల ఎంపికకు అవసరమైన సిఫార్సులు చేసేందుకు కేబినెట్ సబ్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ సబ్ కమిటీకి చైర్మన్గా వ్యవహరించనున్నారు. వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిలను సభ్యులుగా ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. దేశంలోని మారుమూల ప్రాంతాలు, ఆదివాసీ గూడెల అభివృద్ధి జరిగినప్పుడే నిజమైన ప్రగతి అని మంత్రి సీతక్క అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం, రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో ఆదివాసీ జీవనోపాధి పద్ధతులపై నిర్వహిస్తున్న 2 రోజుల అంతర్జాతీయ సదస్సును సీతక్క గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొన్ని దశాబ్దాలుగా సమాజం ఒకవైపే అభివృద్ధి చెందుతోందని, గ్రామీణ ప్రాంతం ముఖ్యంగా ఆదివాసీలు నివసించే ప్రాంతాల్లో అభివృద్ధి అంతగా జరగట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏజెన్సీ ఏరియాలో అడవుల పెంపకంపై దృష్టి పెట్టాల్సిన బాధ్యత అటు ప్రభుత్వాలపై ఇటు సమాజంపై ఉందని మంత్రి అన్నారు. ఆదివాసీ బిడ్డలుగా చాలా గర్వపడతాం. ఎందుకంటే ఆ జాతులు
మరి ఎవరికి అన్యాయం చేయనటువంటి జాతులుగా, ఎవరిని ఇబ్బంది పెట్టినటువంటి జాతులుగా, ఎవరిని దోచుకునేటువంటి విధానంలో లేనటువంటి జాతులుగా, ఆ జాతుల బిడ్డలుగా మేము ఖచ్చితంగా గర్వపడుతున్నాం. అయితే ఈ ప్రపంచంలో కావచ్చు, ఈ దేశంలో కావచ్చు, అంటే తరతరాలుగా వందల ఏళ్లుగా పోరాటాలు ఆదివాసీలు చేస్తూనే ఉన్నారు. ఆత్మగౌరవం కోసం కావచ్చు, అడవి మీద హక్కు కోసం కావచ్చు, ఇతరత్ర అభివృద్ధి కార్యక్రమాల కోసం కావచ్చు. వందల పోరాటాలు, వందల సంవత్సరాల పోరాటాలు, వేలు లక్షల మంది త్యాగాలు, ఇవన్నీ మరి ఉన్నప్పటికీ ఇంకా మా సమాజము ఎక్కడుందనేది మీలాంటి పెద్దలు, మేధావులు విస్తృతంగా చర్చ చేసి ప్రభుత్వాలకు గతంలో కొన్ని నివేదికలు ఇచ్చారు. దాని ఫలితంగా కొంత భారత రాజ్యాంగంలో స్పెషల్ స్టేటస్ గాని, 5th, 6th షెడ్యూల్స్ గాని, ఇతరత్ర వచ్చినటువంటి హక్కులు గాని, స్పెషల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ గాని చాలా వచ్చినాయి. అయినా కూడా అనుకున్న స్థాయిలో ఇంకా రాకపోవడం మూలంగా, ఆ డెవలప్మెంట్ అనేది అక్కడ లేకపోవడం మూలంగా మీలాంటి పెద్దలు ఇలాంటి సమావేశాలు, మేధావులు, ఇంటలెక్చువల్స్ ఇట్లా మా సమాజం కోసం నిజంగా నిలబడడం అనేది మా జాతులు చేసుకున్నటువంటి పుణ్యంగా మేము భావిస్తా ఉన్నాం. ఎందుకంటే సమాజంలో చూస్తే అభివృద్ధి అనేది ఒకవైపే జరుగుతుంది, ఇంకొక వైపు అభివృద్ధి లేనటువంటి గ్రామాలు. ఏపీలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగ అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై ఉండవల్లిలోని తన నివాసంలో అధికారులతో మంత్రి నారా లోకేష్ సమీక్ష నిర్వహించారు. రియల్ టైం గవర్నెన్స్ ను మరింత మెరుగ్గా రూపుదిద్దాలని అధికారులకు ఆయన సూచించారు. ఇన్నోవేషన్ సెంటర్లలో ప్రోత్సాహకాలు అందించి స్టార్టప్లకు అవసరమైన అనుకూల వాతావరణాన్ని మరింత మెరుగుపరచాలని మంత్రి నారా లోకేష్ అన్నారు. తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఎలక్ట్రానిక్ క్లస్టర్లను అభివృద్ధి చేయడంతో పాటు విడి భాగాలు తయారు చేసే యూనిట్లను నెలకొల్పేందుకు కృషి చేయాలని సూచించారు. క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో క్విట్ ఇండియా దినోత్సవం సందర్భంగా పార్టీ శ్రేణులతో కలిసి పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ రాబోయే కాలంలో వాతావరణ కాలుష్యాన్ని తగ్గించాలంటే మొక్కలు నాటాలని అన్నారు. ఈరోజు చారిత్రాత్మకమైన దినమని, బ్రిటిష్ వారు మన దేశం నుండి వదిలి వెళ్లాలని శాంతియుతంగా మహాత్మాగాంధీ నాయకత్వంలో మహా ఉద్యమంగా క్విట్ ఇండియా ఉద్యమాన్ని చేయడం జరిగిందన్నారు. ఈ రోజు ఒక చారిత్రాత్మకమైన దినం. ఆనాడు ఆంగ్లేయుల చేతిలో బందీ అయిన భారతదేశాన్ని వదిలి వెళ్ళమని శాంతియుతంగా మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో బాంబేలో జరిగినటువంటి కాంగ్రెస్ సమావేశంలో నిర్ణయం తీసుకొని క్విట్ ఇండియా అనే నినాదంతో ప్రారంభించినటువంటి మహోద్యమానికి ఇలా ఈ యొక్క రోజు మనం అందరూ కూడా మరొకసారి స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు కూడా మనం కొన్ని క్విట్ చేయాల్సిన అవసరం ఉంది. మన దగ్గర సమాజాన్ని కాపాడుకోవడానికి కొన్ని ఆనాడు తీసుకుని ఏదైతే దేశంలో మనం స్వతంత్రం కోసం పోరాడినామో ఈరోజు కూడా కొన్ని సమస్యలు పరిష్కరించుకోవడానికి మనందరం కూడా కొన్ని అంశాల పట్ల అంతే తీవ్రంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఇలా మనం రాబోయే కాలానికి పారిశుద్ధ్యాన్ని లేదా వాతావరణ కాలుష్యాన్ని నుంచి బయటపడాలంటే ప్రతి ఒక్కరూ ప్లాంటేషన్ చేసుకోవాలి. ఆరోగ్యం కాపాడుకోవాలంటే అనేక రకాలుగా ఈరోజు పెరుగుతున్నటువంటి కాలుష్యాన్ని నివారించే విధంగా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఆరోగ్యపరమైన అంశాలకు సంబంధించి కావచ్చు, లేదా ఉత్పత్తికి సంబంధించి కావచ్చు, లేదా అనేక అంశాలకు సంబంధించి భారతదేశాన్ని అఖండ భారతదేశంగా, ఐక్యంగా, అభివృద్ధి దేశంగా తీసుకుపోవడానికి ప్రతి ఒక్కరు కూడా మనం ఇంత కష్టపడి సాధించుకున్న స్వతంత్రం దేశంలో మనందరం కూడా మన బాధ్యతగా మనకు వచ్చినటువంటి అవకాశాన్ని శ్రమను పడి అన్ని రకాల ముందుకు తీసుకునే ప్రయత్నం చేయాలని సందర్భంగా ఆకాంక్షిస్తూ ఆనాడు ఈ యొక్క పోరాటంలో క్విట్ ఇండియా పోరాటం కూడా ఆంగ్లేయులు అణిచివేసేటువంటి సందర్భంలో అమరులైన వారందరికీ నివాళులు అర్పిస్తూ వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ వారు ఇచ్చినటువంటి స్వతంత్ర వేడుకలు, స్వతంత్ర ఫలాలు అందరూ కూడా చేరే విధంగా అందరూ బాధ్యతగా వివరించాలని ఆకాంక్షిస్తాం. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.